10 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది కాజల్ అగర్వాల్. పని కట్టుకొని గ్లామర్ విందు చేయడం ఎప్పుడూ లేదు. కొంచెం గ్లామరస్ గా కనిపించేది తప్ప క్లీవేజ్ షోలు చేయడం, అందాలు ఇష్టానుసారం ఆరబోసేయడం ఎప్పుడూ లేదు. అయితే ఈ మధ్య అమ్మడు రూటు మార్చినట్లుంది. ఒక్కసారిగా గ్లామర్ గేట్లు తెరిచేసి రెచ్చిపోతోంది. జనతా గ్యారేజ్ సినిమా హైలైట్ల గురించి చెప్పాల్సి వస్తే కాజల్ పాట గురించి తప్పకుండా ప్రస్తావిస్తున్నారు జనాలు. ఈ పాటలో అసలు ఎన్టీఆర్ అనేవాడు ఉన్నాడనే సంగతే జనాలు మర్చిపోయి కాజల్ మీద ఫోకస్ అంతా పెట్టే స్థాయిలో రెచ్చిపోయిందామే. ఆరంభం నుంచి చివరి దాకా క్లీవేజ్ షో చేస్తూ రెచ్చగొట్టే డాన్సులేస్తూ కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది కాజల్. వంగి వంగి ఆమె షోలు చేస్తుంటే కుర్రాళ్ళ ఉత్సాహం ఎలా ఉంటుందో ఇక చెప్పేదేముంది. ఓవైపు జనతా గ్యారేజ్ లో కాజల్ పాట గురించి చర్చ జరుగుతున్న టైంలోనే ఆమె నటించిన తమిళ సినిమా కవలై వేండంకు సంబంధించిన ఓ పాట వీడియోను రిలీజ్ చేశారు. ఇందులోనూ కాజల్ అలాగే రెచ్చిపోయింది. స్విమ్మింగ్ పూల్లో తడి అందాలతో రెచ్చగొడుతూ కనిపించింది. ఈ సినిమాకు సంబంధించి ఇంతకు ముందు వచ్చిన పోస్టర్లలోనూ కాజల్ రెచ్చిపోయింది. బికినీలో అందాల ప్రదర్శన చేసింది. మొత్తానికి లేటు వయసులో కాజల్ ఇలా గ్లామర్ గేట్లు తెరిచేయడం విశేషమే. మెగాస్టార్ చిరంజీవి మొహమాటాలన్నీ పక్కన పెట్టేసినట్లే ఉన్నాడు. అనేక తర్జన భర్జనల తర్వాత కొడుకు రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా చేసిన కాజల్ అగర్వాల్ తోనే జోడీ కట్టేందుకు సిద్ధమైన చిరు చెరి పక్కన చేసిన ఇంకో హీరోయిన్ కు తన 150వ సినిమాలో చోటిచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం తమన్నాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 తమిళ వెర్షన్ లో హీరోయిన్ ఒక్కరే. ఆ పాత్రనే తెలుగులో కాజల్ చేస్తోంది. అయితే తెలుగులో అదనపు ఆకర్షణ కోసం తమన్నాతో ఓ ఐటెం సాంగ్ చేయించాలని ఫిక్స్ అయ్యారు.